హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం డ్రై ఫ్రూట్ చిక్కీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్ కాష్యూ, నువ్వులు, పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్, పల్లీలు, ఆల్మండ్స్. అండ్ నా దగ్గర ఆల్రెడీ పంకిన్ సీడ్స్ అండ్ ఫ్లాక్ సీడ్స్ డ్రై రోస్ట్ చేసుకున్నవి పౌడర్ చేసి పెట్టుకున్నా. అండ్ ద థర్డ్ వన్ బెల్లం 1 కప్. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో నెక్స్ట్ స్టెప్, థిక్ ఉన్న ప్యాన్ తీసుకొని అందులో కొంచెం గీ వేసి హీట్ చేసుకుందాం. సో స్టెప్ నెంబర్ 3 ఏంటంటే ఇవన్నీ ఇందులో వేసి ఇలా వేసినప్పుడు అన్నీ అడ్డం వస్తే అన్నీ కలిపి ఒక్కసారి ఇందులో కుమ్మరిచ్చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాం, జస్ట్ ఇప్పుడు గీ రోస్ట్ చేసుకుంటున్నాం. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నా, నాతో పాటు మీరు కూడా చూడండి ఎట్లా అవుతుందో. సో ఇవన్నీ ఇట్లా మంచిగా ఫ్రై చేసుకుందాం. సో ఇవన్నీ కొంచెం దోరగా రోస్ట్ అయింది, దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. దాని తర్వాత బెల్లం పాకం రెడీ చేసుకుందాం చిక్కీకి కావాల్సినట్టు. రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక తదుపరి తక్షణ కర్తవ్యం ఏంటిదంటే బెల్లం పాకం చేసుకోవాలి. బెల్లం పాకం కోసం కప్ బెల్లం అన్నాను కదా, అది ఇందులో వేసుకుందాం. ఒక చిన్న కప్పు వాటర్ పోసుకుందాం. కప్ బెల్లంకి కొన్ని వాటర్ పోసుకుందాం జస్ట్. దీన్ని ఇలా కలిపి 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 పల్సగా చేయాలి. కొంచెం సేపటికి పాకం ఇట్లా బుడుగులు వస్తున్నాయి కదా, ఇది ఇంకొంచెం థిక్గా అయిందో లేదో మనకు కావాల్సినట్టు వాటర్లో టెస్ట్ చేసుకుందాం. కొద్దిసేపు టైం పడుతుంది, ఆగాలి. సో ఇప్పుడు ఇది ఇలా థిక్గా అవుతుంది కదా, ఇటు చూడండి. ఈ ప్లేట్లో కొన్ని నీళ్ళు తీసుకున్నా, దీన్ని ఇలా ఈ స్టిక్తోని పాకం ఇలా వేద్దాం. ఇది ఇప్పుడు దగ్గరకు వచ్చిందా, లడ్డూ లాగా అయితే వస్తుంది, కానీ ఇంకొంచెం థిక్గా పెడదాం. ఇలా అయితే సాగుద్దేమో నా డౌట్. ట్రయల్ 2 మళ్ళీ చెక్ చేద్దాం, ఇది గట్టిగా అయిందా. ఎస్, ఇది గట్టిగా అయింది. ఈ టైంలో మనం రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అందులో వేసేద్దాం ఫాస్ట్గా. సో రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇట్లా కలుపుకొని ప్లేట్లో గ్రీజింగ్ చేసుకొని ప్లేటింగ్ చేద్దాం. ఏమవుతుందో చూద్దాం, లెట్స్ వెయిట్. సో ఇది ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక, ఇదంతా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేశాక నీట్గా కనబడడానికి ఇలా దీంతో లెవెలప్ చేసుకుందాం, తర్వాత కట్ చేసుకుందాం. బాయ్ బాయ్.